Hello, welcome to English Bites. Let's learn bit by bit. ప్రీవియస్ లెసన్లో కుడ్ నాట్ వుడ్ నాట్ని గురించి తెలుసుకున్నాము. ఏ సందర్భాలలో ఉపయోగిస్తాము అనేది. అయితే ఈ వీడియోలో షుడ్ గురించి నేర్చుకుందాము. ఈ షుడ్ని కూడా ఎప్పుడు ఉపయోగించాలి, ఏ సందర్భాల్లో ఉపయోగించాలి అనేది క్లియర్గా చూద్దాం. వెన్ డూ వి యూజ్ షుడ్? షుడ్ని ఎప్పుడు ఉపయోగిస్తాము అంటే షుడ్ని ముఖ్యంగా 3 సందర్భాల్లో ఉపయోగించడం జరుగుతుంది. ఫస్ట్దేమో టు గివ్ అడ్వైజ్, సలహా ఇవ్వటానికి లేదా ఏదైనా సూచన చేయటానికి, అంటే సూచించటం. అక్కడ అది ఉంది, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడ ఇది ఉంది, ఇక్కడికి వెళ్ళొద్దు. ఇంకా అడ్వైజ్ ఇవ్వడానికి, ఇది ఇట్లా చదివితే ఇది బాగుంటుంది, ఇట్లా చేస్తే అది బాగుంటుంది అని అడ్వైజులు చెప్తూ ఉంటాం కదా. చదువుకోవడానికి కానీ ఏదైనా పని చేయడానికి కానీ సలహాలు ఇవ్వటం అనేది జరుగుతుంది. అట్లాంటి సందర్భాలలో ఆ సెంటెన్సెస్లో షుడ్ని ఉపయోగించడం జరుగుతుంది. రెండవది ఏంటంటే టు సే వాట్ ఈజ్ రైట్ ఆర్ గుడ్, అంటే ఏది సరి అయినది అని చెప్పటానికి, సరైన పని, మంచి పని లేదా మంచి పని చేయటం మంచిది అని చెప్పేటప్పుడు కూడా ఈ షుడ్ని ఉపయోగిస్తాం. ఓకే, సో మూడవదిగా టు టాక్ అబౌట్ ద డ్యూటీ ఆర్ రెస్పాన్సిబిలిటీ, అంటే మన డ్యూటీస్ ఏంటి, మన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని చెప్పటానికి కూడా ఉపయోగిస్తాం. అంటే బాధ్యత గురించి, మన బాధ్యతలు ఏంటి, ఇంట్లో ఏ పని మన బాధ్యత, స్కూల్కి వెళ్ళడం మన బాధ్యత, లేకపోతే హోంవర్క్ చదువుకోవటం మన బాధ్యత, ఇట్లాంటివన్నీ చెప్పటానికి కూడా షుడ్ అనే పదాన్ని ఉపయోగించి సెంటెన్సెస్ ఇంగ్లీష్లో చేయటం అనేది జరుగుతుంది. మనము షుడ్ని ఉపయోగించేటప్పుడు షుడ్ పక్కన V1 వర్బ్ అనేది ఉపయోగిస్తాము సెంటెన్స్లో. అంటే షుడ్ తర్వాత వచ్చే వర్బ్ బేస్ వర్బ్గా ఉండాలి. షుడ్ ప్లస్ V1. ఎగ్జాంపుల్ ఏంటి, చేయాలి. అది ఇంకా చెయ్యలేదు, చేస్తారు కాదు, చేసేసారు కాదు, చెయ్యాలి. యు గోయింగ్ టు డూ ఇట్. అంటే అదేదో ఫ్యూచర్లో చేయడం అనేది కాదు, కానీ గుర్తు చేయటం. నువ్వు ఈ పని చేయాలి, లేచి వెళ్ళు, పద అని చెప్తుంటాం కదా, అది. ఫస్ట్ ఇక్కడ ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుంది చూడండి. షుడ్ గో వెళ్ళాలి, షుడ్ కమ్ రావాలి, షుడ్ ఈట్ తినాలి, షుడ్ డ్రింక్ తాగాలి, షుడ్ స్టడీ చదవాలి. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది, షుడ్ తర్వాత వచ్చేది V1 వర్బ్ మాత్రమే. ఓకే, షుడ్ ప్లస్ V1. అట్లాంటప్పుడు తెలుగులో మనం వెళ్ళాలి, చెయ్యాలి అని ఏదైతే అంటామో వాటికి షుడ్ ప్లస్ V1 అంటే షుడ్ గో, షుడ్ కమ్. ఈ రకంగా సెంటెన్స్ ఫార్మేషన్ అనేది చేయడం జరుగుతుంది. షుడ్ రైట్ రాయాలి, షుడ్ రీడ్ చదవాలి, షుడ్ హెల్ప్ సహాయం చేయాలి, షుడ్ వెయిట్ వేచి ఉండాలి, షుడ్ లెర్న్ నేర్చుకోవాలి, షుడ్ వర్క్ పని చేయాలి, షుడ్ స్లీప్ నిద్రపోవాలి, షుడ్ వేకప్ లేవాలి, షుడ్ స్పీక్ మాట్లాడాలి, షుడ్ లిసన్ వినాలి. సో ఇవన్నీ ఒక ప్యాటర్న్ లాగా ఉంటుంది. మనం ఆ మధ్యలో సెంటెన్స్ మధ్యలో వచ్చే ఈ ప్యాటర్న్ని ఫస్ట్ చూస్తున్నాము, తర్వాత ఇది సెంటెన్స్లో ఏ రకంగా వస్తుంది అనేది చూద్దాం మనం. రైట్, ఓకే. షుడ్ ప్లస్ V1ని సింపుల్ సెంటెన్సెస్లో ఏ రకంగా ఉపయోగించాలి అనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ సెంటెన్స్ చూస్తే ఐ షుడ్ గో నౌ, నేను ఇప్పుడు వెళ్ళాలి. అంటే ఏంటి, చాలాసేపు అయింది వచ్చి, ఇంకా నేను వెళ్ళిపోవాలి. మా మమ్మీ వెయిట్ చేస్తుంటుంది, మా డాడీ వెయిట్ చేస్తుంటారు, ఎక్కువసేపు అయిపోతే మళ్ళీ వాళ్ళకి కోపం వస్తుంది. అంటే ఏంటి, ఖచ్చితంగా వెళ్ళే పరిస్థితి. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ఐ షుడ్ గో నౌ, ఇంకా నేను ఇప్పుడు వెళ్ళాలి అని చెప్పటం. రైట్, సెకండ్ ఏంటి, యూ షుడ్ కమ్ ఎర్లీ. ఇది రూల్ అనమాట, లేటు రావటం నాట్ అలౌడ్ అని. నువ్వు త్వరగా రావాలి, యూ షుడ్ కమ్ ఎర్లీ. సో ఇక్కడున్న సెంటెన్స్లో ఏమర్థమవుతుంది, మనకు రూల్ అర్థమవుతుంది, మనం ఖచ్చితంగా ఈ పని చేయాలి అని. వీ షుడ్ ఈట్ హెల్దీ ఫుడ్, వీ షుడ్ ఈట్ మనము ఆరోగ్యకరమైన ఆహారం తినాలి. ఓకే, వీ షుడ్ ఈట్ అది రూల్. నెక్స్ట్ ఇదేంటి, యూ షుడ్ డ్రింక్ మోర్ వాటర్, నువ్వు ఎక్కువ నీళ్ళు తాగాలి. అది కూడా మన హెల్త్ కోసం కాబట్టి ఇవి ఖచ్చితంగా చేయాల్సినవి, ఇవి రూల్స్ అని అర్థమవుతుంది. యూ షుడ్ డ్రింక్ మోర్ వాటర్. ఓకే, నెక్స్ట్ ఏంటి, స్టూడెంట్స్ షుడ్ స్టడీ ఎవ్రీ డే, విద్యార్థులు ప్రతిరోజు చదవాలి. అది కంపల్సరీ, చదివితేనే మంచి మార్క్స్ వస్తాయి కదా. సో స్టూడెంట్స్ షుడ్ స్టడీ ఎవ్రీ డే, ప్రతిరోజు చదవాలి.
నెక్స్ట్ ఏంటి, వీ షుడ్ వర్క్ హార్డ్. వి షుడ్ వర్క్ హార్డ్, మనము కష్టపడి పని చేయాలి. వి షుడ్ వర్క్ హార్డ్ అంటే ఖచ్చితంగా కష్టపడి పని చేయాల్సిందే అని అర్థం. ఓకే, ఇదేంటి, ఇవి అడ్వైజ్లు. చేయకపోతే మనకే నష్టం, చేస్తే మనకే లాభం. రైట్. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇది కూడా అడ్వైజ్. యూ షుడ్ స్లీప్ ఎర్లీ. యూ షుడ్ స్లీప్ ఎర్లీ, నువ్వు త్వరగా నిద్రపోవాలి. నెక్స్ట్ ఏంటి, యూ షుడ్ వేకప్ ఎర్లీ, నువ్వు త్వరగా లేవాలి. యూ షుడ్ వేకప్ ఎర్లీ, నువ్వు త్వరగా లేవాలి. త్వరగా నిద్రపోయి త్వరగా లేస్తే మన ఆరోగ్యం బాగుంటుంది. అదే కదా డాక్టర్స్ చెప్పేది, పెద్దలు చెప్పేది. సో లేట్గా పడుకుంటాం. ఈ మధ్య అయితే మనకేంటి మొబైల్ ఫోన్లు ఉంటాయి, చూస్తూ స్క్రోల్ చేస్తూ 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 ఎంత టైం అయిందో తెలీదు. పొద్దున్నే లేయడానికి ఎంత కష్టమో కదా అందరికీ. సో అట్లాంటివి చేస్తే మన హెల్త్ పాడైపోతుంది. కాబట్టి ఒక రూల్, ఒక అడ్వైజ్ ఏంటి, యూ షుడ్ స్లీప్ ఎర్లీ, యూ షుడ్ వేకప్ ఎర్లీ. రైట్. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్ ఏంటి, యూ షుడ్ స్పీక్ పొలైట్లీ. యూ షుడ్ స్పీక్ పొలైట్లీ, ఇదేంటి, ఇది రూల్. నువ్వు మర్యాదగా మాట్లాడాలి. మర్యాద లేకుండా మాట్లాడితే పేరెంట్స్ మర్యాద కూడా పోతుంది కదా. సో నువ్వు మర్యాదగా మాట్లాడాలి అంటే మనం ఏంటి అని ఇతరులకు తెలియాలి అంటే మన మాటలతో తెలుస్తుంది. యూజువలీ ఎప్పుడైనా గమనించారా, మనం మాట్లాడే పద్ధతి, మనం చెప్పే పద్ధతిని బట్టి మనం ఏంటి అనేది తెలుస్తుంది. కాబట్టి యూ షుడ్ స్పీక్ పొలైట్లీ. ఓకే, నెక్స్ట్ రూల్ ఏంటి, చిల్డ్రన్ షుడ్ లిసన్ టు దేర్ పేరెంట్స్. చిల్డ్రన్ షుడ్ లిసన్ టు దేర్ పేరెంట్స్, పిల్లలు తమ తల్లిదండ్రుల మాట వినాలి. ఇది ఖచ్చితంగా రూల్, మనం చేయాల్సిందే. చేయకపోతే నష్టము మనకే, మన జీవితమే పాడైపోతుంది. తల్లిదండ్రులది చెప్పింది వినకపోతే మన జీవితం పాడైపోతుంది. దానికి మనమే రెస్పాన్సిబుల్. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి, యూ షుడ్ రైట్ నీట్లీ. యూ షుడ్ రైట్ నీట్లీ, అది కంపల్సరీ రాయాల్సిందే. రాస్తేనే మంచి మార్క్స్ వస్తాయి. సరిగ్గా రాయాలి, కరెక్ట్గా క్లియర్గా అర్థం అవ్వాలి రైటింగ్ చూస్తే. రైట్, యూ షుడ్ రైట్ నీట్లీ. నెక్స్ట్ ఏంటి, యూ షుడ్ రీడ్ బుక్స్ ఎవ్రీ డే. నువ్వు ప్రతిరోజు పుస్తకాలు చదవాలి. యూ షుడ్ రీడ్, నువ్వు ప్రతిరోజు చదవాలి. ఏంటి, పుస్తకాలు. యూ షుడ్ రీడ్ బుక్స్ ఎవ్రీ డే. ఇవి గుడ్ హ్యాబిట్స్. వీటిని మనము అలవాటు చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. మన పర్సనాలిటీ, మన మనస్తత్వము ఇవన్నీ మారి మనం ఒక రెస్పాన్సిబుల్ డీసెంట్ పర్సన్గా ఈ లోకంలో జీవించాలంటే ఇట్లాంటివి చాలా అలవాట్లు మనం నేర్చుకోవాల్సి వస్తుంది. అవి చెయ్యాలి, చేస్తే మనకి మంచిది. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి, వి షుడ్ హెల్ప్ అదర్స్. వి షుడ్ హెల్ప్ అదర్స్, ఇది అడ్వైజ్. మనం ఖచ్చితంగా హెల్ప్ చేయటం నేర్చుకోవాలి. ఓకే, మనం ఇతరులకు సహాయం చేయాలి, అది తెలుగులో. నెక్స్ట్ వన్ ఏంటి, యూ షుడ్ వెయిట్ ఫర్ యువర్ టర్న్. నువ్వు నీ వంతు కోసము వేచి ఉండాలి. చాలాసార్లు ఇదైతే మనం ఎట్లా బ్రేక్ చేస్తామో, బస్లో నించడానికి, లేకపోతే ఏదైనా లైన్లో నించున్నప్పుడు వేరే వాళ్ళని తోసి లోపలికి ముందుకు వచ్చేస్తూ ఉంటాము. మనకు ఓపికనే ఉండదు. అది చాలా తప్పు. సో మనము మన టర్న్ కోసం వెయిట్ చేసి ఉండాలి. అదే ఒక డీసెంట్ పర్సన్, ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ చేసేది. రైట్. ఓకే, ద లాస్ట్ వన్, వీ షుడ్ లెర్న్ ఇంగ్లీష్ ఎవ్రీ డే. వీ షుడ్ లెర్న్ ఇంగ్లీష్ ఎవ్రీ డే. ఎందుకు, ఇంగ్లీష్ బాగా మాట్లాడాలి, ఇంగ్లీష్ బాగా చదవాలి, మనం స్పోకెన్ ఇంగ్లీష్ క్లియర్గా ఫాస్ట్గా మాట్లాడాలి అంటే వీ షుడ్ లెర్న్ ఇంగ్లీష్ ఎవ్రీ డే. వీ షుడ్ లెర్న్, అది అడ్వైజ్. మనం ప్రతిరోజు ఇంగ్లీష్ నేర్చుకోవాలి. వీ షుడ్ ఒబే ద ట్రాఫిక్ రూల్స్. మనము ట్రాఫిక్ రూల్స్ని పాటించాలి. ఇదైతే ఆర్డర్, ఇది రూల్, ఇది ఆర్డర్. ఓకే, వీ షుడ్ ఒబే ది ట్రాఫిక్ రూల్స్. మనము ట్రాఫిక్ రూల్స్ని పాటించాలి. చాలాసార్లు మనము క్రాస్ రోడ్స్ దగ్గర నుంచినప్పుడు రెడ్ లైట్ వస్తే మనకు ఆగటానికి ఓపిక ఉండదు. హార్న్ చేసి కొట్టి ముందున్న వాళ్ళ తలకాయ తినేస్తూ ఉంటాం. వాడు జరిగితే ఎప్పుడు పోదామా అని, లేకపోతే కొన్నిసార్లు ర్యాష్గా పరిగెత్తుతాం. ఇట్లాంటివన్నీ చేయకూడదు. రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా, డీసెంట్ పీపుల్గా, ఎడ్యుకేటెడ్ పీపుల్గా మనకు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవి ఖచ్చితంగా ఫాలో చేయాలి. ఓకే, రైట్. ఇక్కడ ఒక పిక్చర్ ఇవ్వబడింది. దాంట్లో ఏంటి యాక్షన్ జరిగేది అనేది షుడ్ ప్లస్
V1 వర్బ్ ఉపయోగించి సెంటెన్స్లో తెలియపరచండి. కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంతవరకు షుడ్ ప్లస్ V1 వర్బ్ ఉపయోగించి ఎన్నో సెంటెన్సెస్ చూసాం కదా, అర్థమైందని అనుకుంటున్నా. ఎందుకంటే ఒక ప్యాటర్న్ ఫాలో చేసి నేర్చుకుంటే మన మైండ్స్లో అది ఫిక్స్ అయిపోతుంది. సో అది రిపిటేషన్, ఎంత ఎక్సర్సైజెస్ ఎక్కువ చేస్తే అంత మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. కాబట్టి మనం మెనీ ఎక్సర్సైజెస్ టుగెదర్ చేస్తూ ఉంటే మనకు బాగా త్వరగా నేర్చుకోవడానికి, త్వరగా స్పీక్ చేయడానికి వీలవుతుంది. సో ఇట్లాంటి సెంటెన్స్ మరికొన్ని మీరు యాడ్ చేసుకొని ఈ టాపిక్ ఒక రోజంతా ప్రాక్టీస్ చేయండి. చేసినప్పుడు ఇది మొత్తం కంప్లీట్గా మీకు నోటికి వచ్చేస్తుంది. ఓకే, సో ఈ లెసన్ మీకు నచ్చినట్టయితే, అర్థమైనట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.